ఇంట్లో సమస్యల వల్ల నేను మెడిటేషన్లోకి రావడం జరిగింది మేడం. మరి నేను ఫస్ట్ మెడిటేషన్కు వచ్చిన తర్వాత నాకు బ్యాక్ పెయిన్ ఉన్నింది. బ్యాక్ పెయిన్ ద్వారా నేను మెడిటేషన్లోకి రావడం జరిగింది. వీడియో ఎందుకు ఇట్లా వస్తాను? మ్యూట్లోకి వెళ్ళిపోయారమ్మ. ఎందుకు ప్రాబ్లంగా ఉంది? ఓకే మేడం. మరి 2009 నుండి నేను ధ్యాన ప్రచారం చేయడము, శాకాహార ర్యాలీలు వీటిలో పాల్గొంటూ ఉంటాను నేను ఎక్కువగా. 2009లో మెడిటేషన్కి రావడం, నాకు బ్యాక్ పెయిన్ సివియర్గా ఉన్నింది మేడం. బ్యాక్ పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు మెడిటేషన్కు రావడం జరిగింది. మరి నేను హాస్పిటల్లో చూపించుకొని ట్యాబ్లెట్స్ ఇవి వాడడం వల్ల ఇంకా ఎక్కువ అయిపోయింది. అప్పుడు మా కజిన్ సిస్టర్ చెప్పారు, మెడిటేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. నేను మెడిటేషన్ చేస్తున్నాను, నాకు కూడా ఆరోగ్యం బాగుంది, చేసుకోమని చెప్పారు. మరి నాకు అప్పటికి చిన్న పిల్లలు, నా పిల్లలు, బాబు 2 years, పాప 6 years. చిన్న పిల్లల్ని పట్టుకొని మెడిటేషన్ పోవాలంటే ఒక 15 minutes పట్టేది నాకు రోజు వెళ్ళాలంటే. ఆ 15 minutes వెళ్ళే చోట ఒక సెంటర్ ఉండింది పక్క వీధిలో. అక్కడికి కొద్ది రోజులు వెళ్ళి వచ్చాను, కానీ నాకు కుదరలేదు, టైం సరిపోవడం లేదు పిల్లలకి నాకు. మరి అటువంటి టైంలో మేడం ఒక మాట చెప్పారు, మరి మీరు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళను ఒక 10 మందిని అట్లా పిలిస్తే మేమే వచ్చి ఫ్రీగా క్లాసెస్ చెప్తామని చెప్పారు. మరి అలా పిలుచుకోవడము, ఫస్ట్లో ఒక 10-12 మంది వచ్చేవాళ్ళు, మళ్ళీ తర్వాత వచ్చి 50-60 మంది రావడము. అలా నేను ఎక్కువ తపనతో మెడిటేషన్ చేయడము. మరి నేను మెడిటేషన్లకు వచ్చిన 4వ రోజే నాకు బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చింది నాకు మెడిటేషన్లో తెలిసింది. మరి పల్లెలో గేదెను ఎక్కడైతే కొట్టానో సేమ్ అదే ప్లేస్లో నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. అది మన కర్మతో మనం బాధ్యులము అని ఎప్పుడైతే మేడం నాకు ఇలాగ అనిపిస్తుందంటే ఒక్కసారి క్షమాపణ చెప్పుకోమని చెప్పారు. మళ్ళీ మరుసటి రోజు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఆ గేదెని ఇన్వైట్ చేసి క్షమాపణ చెప్తున్నానండి. ఒక్క క్షమాపణ చూడండి, మన భూమి మీద ఇప్పుడు జరిగేదంతా కూడా గ్రాటిట్యూడ్, క్షమాపణ. మరి ఒక్క క్షమాపణ చెప్తానే ఎన్ని సంవత్సరాల నుండో ఉండే బ్యాక్ పెయిన్ మూలంతో సహా వెళ్ళిపోయిందండి. మరి పత్రిజీ ఎందుకు మనల్ని మనము ఏ జన్మలో చేసిన కర్మలో మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం అన్నది అలా తెలుసుకున్నాను. అలాగే కుక్కను కూడా ఏ ప్లేస్ లో అయితే నాకు పెయిన్ ఉందో అదే ప్లేస్ లో కుక్కను కొట్టడము, ఈ రెండింటికి నేను క్షమాపణ చెప్పుకోవడం ద్వారా మరి నాలో ఉన్న ఆ పెయిన్ అంతా కూడా రిలీజ్ కావడం, మూలంతో సహా వెళ్ళిపోయి మరి ఇప్పటికి నేను మెడిటేషన్కి వచ్చి 16 years. ఏ రోజు కూడా నాకు ఎంత పని చేస్తున్నా, ఎంత దూరం నడిచి వెళ్ళిన శాకాహార ర్యాలీలకు అలా ఏ రోజు నాకు ఆ పెయిన్ అనేది రాలేదు. మరి అలాగే మెడిటేషన్ చేస్తూ ఉండగా కొద్ది రోజుల తర్వాత నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉండేవి, తర్వాత వచ్చి పంటి నొప్పి, హెడేక్, అవన్నీ కూడా ఉండేటివి. ఇవన్నీ కూడా నేను 1 month లోపే క్యూర్ చేసుకోవడము. మరి మేము శాకాహారులుగా ఫస్ట్ రోజు నుండి మారడం జరిగింది. మేము ఫుల్ మాంసాహారులం అండి. మా ఫ్యామిలీ ఫస్ట్ రోజు నుండే మేము ఎగ్గుతో సహా తీసుకోకుండా శాకాహారులుగా మారాము. మరి ఎక్కువ మేము ఒట్టి మాంసము అంటే ఈ జీవులను బలి ఇచ్చి అమ్మవార్ల దగ్గర ఒట్టి మాంసం చేసుకోవడము, ఇలా చేసుకొని నాన్ వెజ్ ఎక్కువ తీసుకునే వాళ్ళము. మరి మా ఆయన కూడా ఎక్కువ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు. ఎప్పుడైతే నాన్ వెజ్ తీసుకోకూడదని తెలిసిందో అప్పుడు ఫస్ట్ రోజు నుండే మేము శాకాహారులుగా మారడం జరిగింది. మరి ఇలా పత్రిజీ ఎక్కడికి వచ్చినా, చుట్టుపక్కల ఎక్కడికి వచ్చినా పత్రిజీ దగ్గరికి వెళ్ళడము, అక్కడ నైట్ అక్కడ పత్రిజీతోనే ఉండడము అలా చేస్తూ ఉంటాము. మరి కర్తాల్ ప్రోగ్రామ్స్, శ్రీశైలంలో ధ్యాన మహాయజ్ఞం నుండి నేను ప్రతి ఇయర్ కూడా ధ్యాన మహాచక్రాలకు, ధ్యాన మహాయజ్ఞాలకు అటెండ్ కావడం జరుగుతుంది. ఇలా
నా దగ్గర ఉన్న డబ్బులను అన్నింటినీ నేను ఓన్లీ మెడిటేషన్ ద్వారా పోగొట్టుకోవడము. పత్రిజీ ఏం చెప్పారు, మనకు మనమే డాక్టర్లమని చెప్పారు కదా, ఎలా డాక్టర్లమని ఒకరోజు అనుకున్నాను అనమాట. నాకు బాగా సివియర్ గా పంటి నొప్పి ఇచ్చింది. మరి టాబ్లెట్స్ వేసుకోకూడదని టాబ్లెట్ వేసుకోలేదు, కానీ కాలేదు అసలు. చిన్న పిల్లలు మార్నింగ్ వాళ్ళకి టిఫిన్ చేసి స్కూల్ పంపించాలి ఎలా అని ఆలోచిస్తూ ఒక్క టాబ్లెట్ తీసుకొని అప్పటికప్పుడు రిలీఫ్ అని అలా కూర్చొని మెడిటేషన్ లో కూర్చున్నాను. అప్పుడు నాకు హాస్టల్ హీలింగ్ జరిగిందని, అంతవరకు నాకు హాస్టల్ హీలింగ్ అనేది తెలియదు. స్టేట్ క్లాసులలో పాల్గొనేదాన్ని కానీ స్వయంగా నాకు అనుభవం అయితే లేదు. ఆ రోజు అలా మెడిటేషన్ లో కూర్చొని అలా కూర్చొని ఏడుస్తూ ఆ పెయిన్ తట్టుకోలేక అలా కూర్చున్నాను. అప్పుడు నా పంటిలో ఉన్న ఆ పురుగులు తీసి నాకు మాస్టర్స్ చూపిస్తున్నారు. ఒక గ్లాస్ లో వాటర్ పోసి ఆ వాటర్ లో 6 పురుగులండి, చిన్న చిన్నవి తెల్లగా ఉంటాయి, ఆ పురుగులు చూపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పంటి నొప్పి కూడా లేదండి. ఆ పంటికి ఆ పురుగులు తీసేసి ఆ పంటికి ఎక్కడైతే హోల్ ఉండిందో ఆ హోల్ కు చిన్న మేకు కొట్టడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు పంటి నొప్పి కూడా లేదండి, పంటి నొప్పి కూడా వెళ్ళిపోయింది. మరి పీరియడ్ ప్రాబ్లమ్స్ కూడా నాకు మెచ్యూర్ అయినప్పటి నుండి కడుపు నొప్పి రావడము, నాకు 13 రోజుల వరకు బ్లీడింగ్ రావడము, మళ్ళీ 13 రోజుల తర్వాత 24 డేస్ 25 డేస్ కే నాకు మళ్ళీ పీరియడ్ రావడము, ఇలా ఈ టెన్షన్ వల్ల వైట్ బ్లీడింగ్ రావడము, ఇవన్నీ ఎక్కువ ఉండేటివి పీరియడ్ ప్రాబ్లమ్ లో. దాన్ని కూడా నేను ధ్యానం ద్వారా క్యూర్ చేసుకోవడం జరిగింది. ఇలా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ మరి ఆ, అందరికీ ఫోన్ల ద్వారా కానీ ఇలా ప్రచారం చేస్తూ నా జీవితాన్ని అద్భుతంగా జీవిస్తున్నాను. ఆ అలాగే మరి ప్రతి ఊరికి శాకాహార ర్యాలీలలో పాల్గొనడము, ఇలా ఇలా చేస్తూ ఉంటాను. నేను ధ్యానం చేయడం ద్వారా, ధ్యాన ప్రచారం చేయడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందానండి. నాకు అసలు ఫస్ట్ ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి అనే నాలెడ్జ్ అస్సలు లేదండి నాకు. మరి ధ్యానం చేయంగా ఆ జ్ఞానం తీసుకుంటూ పత్రిజీతో సహజీవనం చేస్తూ ఎక్కడెక్కడైతే క్లాసులు ఉంటాయో అక్కడికి వెళ్తూ అలా వినడం ద్వారా నేను ఎలా జీవించాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేటివి అన్ని కూడా నేను నేర్చుకోవడం జరిగింది. మరి ఓన్లీ పత్రిజీ జ్ఞానం ద్వారా మరి ఇప్పుడు మన మహిళా శక్తిని మేల్కొల్పడం జరిగింది. మరి ఎంతో మంది ఈ లాక్డౌన్ లో ఎంతో మంది మహిళలు ఎంతో జ్ఞానాన్ని అందివ్వడం జరిగింది. ఈ జ్ఞానాలన్నీ అందుకుంటూ ఎంతో చక్కగా నా జీవితాన్ని జీవిస్తున్నానండి, నా ఫ్యామిలీ అందరం కూడా. మరి ఎన్నో సేవ కార్యక్రమాలలో పాల్గొనడము ఇలా చేస్తూ ఉంటాము. ఆ ఎప్పుడైతే నేను PLU లో డాక్టర్ లక్ష్మి గారి క్లాసెస్ కి వెళ్ళాను, నాలో ఎన్నో భయాలు ఉండేటివండి. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో అక్కడ జ్ఞానం తీసుకోవడము, ధ్యానం చేయడము, అలా ప్రాక్టికల్ గా చేయడం ద్వారా నాలో ఉన్న ఆ భయాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోవడము. మరి నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే దీనికి కారణం ఓన్లీ ధ్యానమే అండి. నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, చాలా మొహమాటంగా ఉండేదాన్ని. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు బంధువుల ఇళ్ళకి కానీ, మ్యారేజెస్ కానీ, ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు నేను నాకు ఎంతో బిడియం అన్నమాట. ఏ రోజు ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, కనీసము ఫుడ్ కూడా తీసుకునేదాన్ని కాదు. ఇంటికి వచ్చి నేను ఫుడ్ తీసుకునేదాన్ని, అలా ఉండేదాన్ని. ఇప్పుడు చాలా అన్ని ఫంక్షన్లలో చాలా యాక్టివ్ గా పాల్గొనడము, ఇలా నాలో ఉన్న భయాలను అన్నింటినీ నేను ఓన్లీ ధ్యానం ద్వారా తీసేసుకోవడం జరిగింది. మరి అలాగే నా ఫ్యామిలీ అందరు కూడా ధ్యానం చేయడం, వాళ్ళు కూడా చాలా వరకు నాకు ఎంకరేజ్ చేయడం. మరి మా ఆయన చిన్న పిల్లల్ని 2 years 6 years పిల్లల్ని పట్టుకొని నన్ను చక్కగా ఎంకరేజ్ చేసి అన్ని క్లాసెస్ పంపించడము, అలాగే ధ్యాన మహాచక్రాలకు కానీ ఇలా పంపిస్తుండే వాళ్ళు. ఆయన కూడా వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇదంతా కూడా ఆడవారిలో ఉన్న మనము వంటింట్లో కుందేళ్ళం కాదు, మనం ఎప్పుడు వంటింట్లో వంట చేసుకుంటూ వంటింటి కుందేళ్ళలాగా బ్రతికే వాళ్ళము. ఇప్పుడు ఒక్కొక్క ఆ ఆడవాళ్ళలో ఎంత, స్త్రీమూర్తులలో ఎంత జ్ఞానం ఉందో మరి మనము జూమ్ క్లాసుల ద్వారా
ఎన్నో చూస్తూ ఉన్నాము. ఎంతో మంది జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నాము. మరి పీరియడ్ ప్రాబ్లం కూడా ఎంతో మందికి తెలియజేయడం జరిగింది. ప్రాణహిత మేడము వీళ్ళందరూ కూడా. నాకు ఎప్పుడైతే పీరియడ్ ప్రాబ్లం ఉండిందో నేను ఆహ్, ఈ మెడిటేషన్ ద్వారానే క్యూర్ చేసుకున్నాను. మరి అప్పుడు 13 రోజుల వరకు బ్లీడింగ్ అయ్యేది. ఇప్పుడు 3 డేస్ వరకు ఆహ్, వచ్చేసి ఆగిపోయేది. మరి ఇదంతా కూడా నేను ధ్యానం ద్వారా క్యూర్ చేసుకోవడం జరిగిందండి. మరి అలాగే నా మా ఫ్యామిలీ అందరూ కూడా మారడము, మరి మా ఆయన కూడా నాన్ వెజ్ గురించి చెప్పడము. మేము పూజలు చేసేటప్పుడు మెడిటేషన్‌కి రాకముందు బలులు ఇచ్చేవాళ్ళమండి అమ్మవార్లకు. అలాగే కార్తీకం చీరని చాలా మందికి తెలిసుంటుంది. నల్ల చీర పెట్టుకోవాలి. అలాగే నల్ల కోడి. అది తీసుకొని వెళ్ళేటప్పుడు మనము బయటికి వెళ్ళేటప్పుడు మనల్ని ఎవ్వరు చూడకూడదనమాట. మనతో పాటు చాకలి ఒక్కరొస్తారు. అక్కడికి వెళ్ళి దాని బలి ఇచ్చి అక్కడ ఫుడ్ చేసి అక్కడ ఫుడ్ ఇవ్వాలన్నమాట. దానికి ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. అది ఏదో పీడ అన్నట్లు. అలాంటి మూఢనమ్మకాలలో ఉంటూ అలా బలులు ఇస్తూ ఉండేవాళ్ళము. ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని తెలుసుకోవడం జరిగిందో, ఆ బలులను ఆపేయడం జరిగింది. మరి చాలా మంది దేవునికి చేతివి పూర్వం నుండి ఉన్నాయి కదా! వీటిని ఆపేస్తే ఏమన్నా అవుతుందేమని మా అత్తగారు కూడా చెప్పారు. కానీ ఏమీ కాదు. ఇప్పుడే మేము హ్యాపీగా, ఆనందంగా ఉన్నాము. ఇవి చేయడం ద్వారా అని చెప్పేసి పుట్టకు ఒక్క పొద్దు ఉండడము, ఇలాంటివన్నీ గూడా ఫస్ట్‌లోనే మానేయడం జరిగింది. పూజలు ఇలాంటివన్నీ గూడా. మరి ఆహ్, ఈ పుట్టకు ఒక్క పొద్దు ఉండడం అంటే ఒక సిట్యుయేషన్ జరిగింది. ఇది మూఢనమ్మకాల గురించి చెప్తున్నాను. మేము పుట్టకి ఎప్పుడైతే ఒక్క పొద్దు ఉండడం మానేసామో, పుట్టకు ఒక్క పొద్దు ఉన్న 2, 3 రోజులకు మా బాబు స్కూల్‌లో చెవు నొప్పి అని చెప్పేసి పడుకొనుంటే మేడం ఫోన్ చేసి వచ్చి పిలుచుకొనొచ్చాము. మరి బాబుని అడిగితే నాకు నాకు డౌటొచ్చింది. చెవు నొప్పి ఏముండదు. వీడేమన్నా ఇంటి దగ్గరికి రావాలని చెప్పేసి అలా అబద్ధం చెప్తున్నాడేమో అని. బాబుని అడిగితే అవునని చెప్పాడు. నేను అబద్ధం చెప్పాను. నాకు చెవు నొప్పి లేదని. మరి చెవు నొప్పి అని ఎప్పుడైతే తెలిసిందో మా అత్తగారు ఆ మూఢనమ్మకంలో ఉండడం ద్వారా మీరు పుట్టక ఒక్క పొద్దు లేరు. మీరు పూజలు చేయడం లేదు. మీరు బలులు ఇవ్వడం లేదు. దీనివల్లే బాబుకి ఇలా వచ్చిందని ఆ మూఢనమ్మకాలు చూడండి ఎలా పెట్టుకున్నాము మనము. అలా నమ్మడము. మరి దాని నుండి మా ఆయన కూడా ఎక్కువ పూజలు చేసేవాడు. మూఢనమ్మకాలలో ఉండేవాడనమాట. ఎప్పుడైతే దీని గురించి తెలిసిందో మూఢనమ్మకాలను అన్నింటిని ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ మరి మేము అద్భుతంగా జీవిస్తున్నాము. మేము జీవించడమే కాదు, మరి అందరికీ మాకు తెలిసిన ఈ జ్ఞానాన్ని, మేము నేర్చుకున్న ఈ జ్ఞానాన్ని అందరికీ అందివ్వడం జరిగింది. మరి ఎప్పుడైతే ఇంకా లోపల ఆ భయాలు ఉండేటివి, ఆ భయాలు ఎప్పుడైతే నాకు రిలీజ్ అయ్యాయంటే సీతాయనం మొక్కు చదివానండి. మరి పత్రిజీ ప్రతి ఒక్క తెలుగు వారి ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో కూడా సీతాయనం బుక్ ఉండాలని చెప్పారు. నేను సీతాయనం బుక్ తీసుకోవడం జరిగింది. సీతాయనము బుక్కు చదువుతున్నప్పుడు గుల్లపల్లి సరోజ మేడం గారు చెప్తున్నప్పుడు ఫస్ట్ విన్నాను. మళ్ళీ తర్వాత 2 టైమ్స్ నేను సీతాయనం చదవడం జరిగింది. ఆ సీతాయనం చదివిన తర్వాత మరి నాలో మార్పు రావడం, నా చైతన్యం పెరగడం నేను గమనించుకున్నాను. నేను ఇలా ఏదన్నా వచ్చినప్పుడు ఇలా క్లాసెస్ చెప్పేటప్పుడు సీతమ్మ గురించి చెప్పినప్పుడు మరి నాకు తెలియకుండానే నా వాయిస్ మారిపోవడము, స్త్రీల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియకుండా నా వాయిస్ మారిపోవడము చాలా మంది గమనించి అడిగారనమాట. మరి సీతమ్మ గురించి కూడా నేను చాలా నేర్చుకోవడం జరిగింది. అలాగే బుద్ధ భగవానులు వారి భార్య, వాళ్ళ గురించి మనకు అస్సలు తెలీదు. యశోద, యశోధరాయనం బుక్‌లో యశోధర మాత గురించి కూడా ఉంది. మరి ఈ స్త్రీమూర్తుల గురించి మనకేమీ తెలీదండి. మన ఏ బుక్కులలో లేదు, ఎక్కడ లేదు. రామాయణం అంటే ఓన్లీ రాముని గురించి మాత్రమే ఉండేది. మరి సీతమ్మ గురించి మనకు తెలీదు. మరి సీతమ్మ గురించి దీనా మరియం మేడం బుక్ రాయడము, ఆ బుక్‌లో సీతమ్మ గురించి ఎన్నో, ఎన్నో తెలుసుకోవడము, మరి త్రిమూర్తులు ఎంతో మంది రాక్షసులు వాళ్ళను ఎలా అంటే అలా చేస్తూ వాళ్ళని మానభంగాలు చేయడం వీటన్నిటి ద్వారా మరి సీతమ్మ వాళ్ళందరినీ కాపాడడము, ఇవన్నీ నేను చదువుకుంటూ వచ్చినప్పుడు ఏదో తెలియని శక్తి నాలో
నిండుతూ ఉండేదండి. మరి మన సీతమ్మ ఎంతో ధైర్యంగా మరి రాక్షసులలోనే ఉండి ఆమె అలా బయటకు వచ్చిందంటే మరి సామాన్యమైన విషయం ఏమీ కాదు. ఆమె ఎప్పుడు ధ్యానంలో కూర్చునేది, ధ్యాన శక్తిని తీసుకునేది మరి. దీనికి అంతటికి ఈ త్రిమూర్తులు అందరూ కూడా మరి సీతాయనం చదవవలసిందిగా కోరుతున్నాను. ఆల్రెడీ చదివింటాము. మళ్ళీ మళ్ళీ చదివితే సీతమ్మ ఎనర్జీస్ తో ఇప్పుడు నేను సీతమ్మ గురించి చెప్తుంటే నా శరీరం అంతా కూడా ఎంతో ఎనర్జెటిక్ గా ఉందండి మరి. నా శరీరం మొత్తం అణువు కూడా ఆ ఎనర్జీస్ తో నిండిపోతుంది ఇప్పుడు నేను సీతమ్మ గురించి చెప్తుంటే. అలాగే యశోధర మాత తను బుద్ధ భగవానులు వెళ్ళిపోయిన తర్వాత ఎంతో దుఃఖానికి మరి ఆ ఆమె దుఃఖంతో ఉంటూ మరి చిన్న కుడిట్లో ఉన్న బాబును వదిలిపెట్టి బాబు ఏడుస్తున్నా పాలివ్వకుండా పట్టించుకోకుండా అలా ఏడుస్తూ ఆమె కింద పడిపోయి ఏడుస్తూ అలా ఉండేది. మరి ఎప్పుడైతే ఆమెకు గైడ్ చేయడానికి గౌతమి మాత యశోదర మాత వాళ్ళ చిన్నత్త గారు, అలాగే ఆ ఆ రాజ్యానికి సేనాపతి కూడా గౌతమి మాత. గౌతమి గారు వచ్చి ఆమెకు చెప్పడము, ఒక ప్లేస్ కు నేను పిలుచుకొని పోవడము, అది అంతా కూడా ఎవరెవరైతే కష్టాల్లో ఉంటారో అలాంటి మహిళలందరూ కూడా ప్రతిరోజు రాత్రి ఒక రాజ్యం బయట దగ్గరలో ఒక చోట కూర్చొని అందరు వృత్తాకారంలో కూర్చొని అందరు మెడిటేషన్లు చేయడము, వాళ్ళ కష్టాలు చెప్పుకోవడము, ఇవన్నీ కూడా యశోధర మాతకు చూపించడము, ఇవన్నీ కూడా ఆ స్త్రీలో ఉన్న ఆ శక్తిని మేలుకొల్పడము, తనలో ఉన్న ఆ శక్తిని మేలుకొల్పడము. మరి యశోధర మాత ఎంతో మంది కష్టాలు వినడము, వీళ్ళ కష్టంలో నా కష్టం ఏమి కాదని ఆమె రియలైజ్ అయ్యి మరి ఆమె కూడా మెడిటేషన్ చేయడము, ఎంతో జ్ఞానాన్ని అందరికీ త్రిమూర్తులకు అందివ్వడము ఇలా జరిగింది. ఇలా త్రిమూర్తుల యొక్క జ్ఞానము పత్రిజీ ఎంతో మంది జ్ఞానాన్ని బయటికి తీయడము, మరి మన అందరికీ బుక్స్ రూపంలో మరి జ్ఞానం రూపంలో తెలియజేయడము ఎంతో అద్భుతమైన జ్ఞానం అండి. అసలు పత్రిజీకి ఎన్ని వేల కృతజ్ఞతలు, కోట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నా కూడా తక్కువే మరి. పత్రి మేడంకు కూడా ఒక పెద్ద పీట వేశారు ఇప్పుడు. పత్రి మేడం ఆ మహిళా చైతన్య ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. పత్రి మేడం వీళ్ళందరూ కూడా మరి మన మహిళలు కూడా ఎంతో మంది ఎంత యాక్టివ్ గా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో ఎంత యాక్టివ్ గా పాల్గొనడము, మరి ఎంతో మందికి శాకాహారం గురించి ధ్యానం గురించి చెప్తూ ఉండడం జరుగుతుంది. మరి ఇదంతా కూడా ఓన్లీ మనం ధ్యానం చేయడం ద్వారా మరి ఈ ధ్యానం వల్ల ఎంతో మంది ఆడవాళ్ళలో ఆ తీసుకువెళ్ళాలని చెప్పి మనం అందరము మరి ప్రచారం చేస్తూ అందరికి తెలియజేద్దాము. మరి ఎంతో మంది ఆడవాళ్ళండి ఎంతో ఇంట్లో ప్రాబ్లమ్స్ అత్త ద్వారా, ఆడబిడ్డల ద్వారా, భర్త ద్వారా మరి మనం చేస్తున్న కర్మలు ఎన్నో ఉండేటివి. వాటన్నిటి ద్వారా చాలా మంది నేను విన్నంత వరకు మన మెడిటేషన్ లో ఉన్న వాళ్ళు 99% ఎక్కువ కర్మలు తెచ్చుకొని ఎక్కువ అనుభవించిన వాళ్ళే ఉన్నారు. ఎవరు నోటి ద్వారా విన్నా కూడా, ఎవరు క్లాస్ చెప్తున్నా ప్రతి ఒక్కరి క్లాస్ లో కూడా నేను సూసైడ్ చేసుకోవాల్సింది, నేను ధ్యానం లేకుండా అంటే ఎప్పుడో చనిపోయిండేదాన్ని, శరీరాన్ని వదిలిపెట్టేదాన్ని, నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయని చెప్పే వాళ్ళే ఉన్నారు. మరి ఎవరో 100 కోటికి ఒక్కరు మాత్రమే నేను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వచ్చానని చెప్తూ ఉంటారు. మరి ఇలా ధ్యానానికి రావడం జరిగింది. మరి నాలో ఉన్న ఆ నమ్మకాలను ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తూ తీసేయడము, నమ్మకాలని పూర్తిగా తీసేయడం జరిగింది. మరి ఎప్పుడు మనము నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటాము, నెగిటివ్ ను పాజిటివ్ గా మార్చుకోవడము, ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడటము, ఇలాంటివన్నీ కూడా నేను ధ్యానం ద్వారానే నేర్చుకున్నానండి. మరి ఈ జ్ఞానం ద్వారానే మేడం ఎంత టైం ఉంది మేడం? హాఫ్ అన్ అవర్ ఉంది మేడం, చెప్పండి. హాఫ్ అన్ అవర్ ఉందే. మరి సీతమ్మ గురించి చెప్పమంటారా మేడం?
సీతమ్మ సీతమ్మ చిన్నప్పటి నుండి మరి మెడిటేషన్ తన 6 ఏళ్ల వయసులోనే అడవుల్లోకి వెళ్ళడము, మెడిటేషన్స్ చేయడము ఇలా చేస్తూ ఉండేది. మరి సీతమ్మను వాళ్ళ నాన్నగారు ఆమె ఎక్కడికో ఏదో లోకాలకు వెళ్ళి డీప్ గా వెళ్ళిపోవడము, ఆమెను లేపాలంటే చాలా కష్టంగా ఉండేది. వాళ్ళ నాన్నగారు వెళ్ళి ఋషులు వాళ్ళందరూ వెళ్ళి ఆమెను లేపడం జరుగుతుండేది. అప్పుడప్పుడు వెళ్ళి ఆమె ఆ ప్రకృతితో అడవిలోకి వెళ్ళి మిథిల రాజ్యంలో అడవిలోకి వెళ్ళడము, ఆమె ధ్యానాలు చేయడము, మరి ఆ అడవిలో ఉన్న జంతువులను సంరక్షించడము, అలా చిన్నప్పటి నుండి కూడా చేస్తూ ఉండేది. మరి సీతమ్మ సీతమ్మకు పెళ్లి కావడము, ఆమె ఇద్దరు చెలికత్తెలను మరి మీనాక్షి తన వాళ్ళ రాజ్యంలో ఉన్న మీనాక్షిని, అలాగే సోమ అనే వాళ్ళ ఇద్దరు సీతమ్మతో పాటి మ్యారేజ్ అయిన తర్వాత అయోధ్యకు వెళ్ళడము, అయోధ్యలో ఆ ఆ ఆమెకు హెల్ప్ చే వాళ్ళకు ఆమె పరిచారకులుగా ఉండడము అలా ఉండేది. మరి ఎప్పుడైతే సీతమ్మ రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళిందో, మరి ఇదంతా కూడా సీతమ్మ ప్లానే అని చెప్పారు. సీతమ్మ అడవులకు వెళ్ళడము, రావణాసురుడి దగ్గరికి వెళ్ళడం ఇదంతా కూడా సీతమ్మ యొక్క ప్లానే, రావణాసురుడిని మార్చడం కోసము. ఆ మరి సీతమ్మ చేసిన అడవులలో మరి అక్కడ లంకలో చేసిన ఆ సాహసాల గురించి ఎవరు చెప్పలేదు. ఎప్పుడైతే ఆ మీనాక్షి మీనాక్షి ద్వారా మనకు భూమి మీద ఈ జ్ఞానం అందడం జరిగింది. ఆ సీతమ్మ అడవులకు వెళ్ళినప్పుడు ఆ ఎంతో మంది ఆడవాళ్ళు, అయోధ్యలో ఎంతో మంది ఆడవాళ్ళు, మరి ఒక స్త్రీ సీతమ్మ అక్కడ అడవులలో చాలా బాగుండాలని చెప్పి ఆమె కోసము ధ్యానం చేయడం జరిగింది. ఆ స్త్రీమూర్తిని చూసి మరి నది దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రతి రోజు కూడా అర్లీ మార్నింగ్ వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళు. ఆమెను చూసి ఒక్కొక్కరుగా రాజ్యంలో ఎంతో మంది స్త్రీమూర్తులు అందరూ వెళ్ళి సీతమ్మ కోసం ధ్యానం చేయడం జరుగుతుండేది. సీతమ్మ అక్కడ సేఫ్ గా ఉండాలని చెప్పి. మరి సీతమ్మ అడవులకు వెళ్ళినప్పుడు ఆ రాక్షసుల బారిన పడి ఎంతో మంది యోగీశ్వరులు అందరూ కూడా ఎంతో బాధలు అనుభవిస్తూ ఉండేవాళ్ళు. మరి వాళ్ళందరికీ సీతమ్మ మరి ధైర్యం చెప్పడము, వాళ్ళను ఎంతో ఓదారుస్తూ వాళ్ళకు హెల్ప్ చేసేది సీతమ్మ వారే. మరి సీతమ్మ ఆ ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఒక వనమూలికలు తీసుకొచ్చి ఒక ఫుడ్ తయారు చేసి, ఆ ఫుడ్ లో వనమూలికలు వేసి ఫుడ్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చేది. వాళ్ళందరికీ కూడా ఎటువంటి జబ్బు ఉన్నా కూడా క్యూర్ అయ్యేది. అలా సీతమ్మ చేస్తూ మరి రావణాసురుడి దగ్గరికి సీతమ్మ తన ఇష్ట ప్రకారమే వెళ్ళి రావణాసురుడి మనసులోకి వెళ్ళి ఆయన మనసు మార్చాలని ఎన్నో సార్లు ప్రయత్నం చేస్తుంది. అక్కడ సీతమ్మ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మరి సీతమ్మకు హెల్పింగ్ చేయడానికి సాక్షాత్తు పార్వతీమాతే ఒక చిన్న పక్షి రూపంలో తను ఉన్న ఆ వృక్షం తను ఏ వృక్షం కింద అయితే కూర్చొని మెడిటేషన్ చేస్తుందో ఆ వృక్షము కొమ్మ మీద కూర్చొని ఆమెకు శక్తినిస్తూ ఉండేది. మరి సీతమ్మ అక్కడ ఉన్నన్నాళ్ళు ఫుడ్ తీసుకోవడం కానీ వాటర్ తీసుకోకుండా ఆమె శక్తిని ఆమెకు ఒక శక్తిని ఇవ్వడం జరిగింది. మరి సీతమ్మ మెడిటేషన్ కూర్చొని ఎన్నో ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటూ మరి ఆ ఎనర్జీని అంతా ఫామ్ చేసి అక్కడ ఉన్న ఆ రాక్షసులలో మార్పు వచ్చేలాగా చేయడము అలా చేసిందనమాట. మరి అలాగే లక్ష్మణుడు కూడా సీతమ్మ వారు తన ఉమ్, తన ఆయుస్లో నుండి కొంత ఆయుస్ ఇవ్వడము అలా అలా కూడా చేశారు. మరి ఆ సీతమ్మ చేసింది మనము ఎప్పుడు ఎవరికి తెలియదు, ఎవరు రాయలేదు బుక్ రూపంలో కానీ. మరి ఇప్పుడు ఎంత జ్ఞానము అందింది. ఆ అందరము సీతాయనంలో ఉన్న ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాము. మరి మనలో ఉన్న ఆ శక్తి చైతన్యాన్ని ఆ మేల్ మేల్కొల్పుకునేలా బుక్ చదివినప్పుడు మనలో ఉన్న ఆ శక్తి చైతన్యము మేల్కొల్పడం జరుగుతుంది. ఆ మరి పీరియడ్ గురించి కూడా మరి మా పాపకు వీళ్ళందరికీ పీరియడ్స్
ఉండడం జరిగింది. నేను పీరియడ్ ప్రాబ్లమ్స్ గురించి కూడా ఎంతో మందికి క్యూర్ చేయడం జరిగింది. అది మేడం, ఏమన్నా మెడిటేషన్ చేపియాలన్నా క్లాస్ చెప్పాలన్నా మేడం? క్లాస్ చెప్పమంటారా? వాయిస్ ఏం వినపడలేదు మేడం. ఆ వాయిస్ కొంచెం డౌన్ అయింది మేడం, కొంచెం గట్టిగా చెప్పండి. అవునా? ఆ, ఓకే మేడం. మరి ఇలాగే ధ్యాన ప్రచారాలు చేస్తూ ఎంతో మందికి క్యూర్ చేయడం జరుగుతుంది. క్యూర్ చేసుకోవడము, మరి పత్రిజీ మనకు మనమే డాక్టర్లము అని, మన జబ్బులను మనమే తీసేయాలి, వేరే వాళ్ళు ఎవరు తీయరు, మన కర్మలను మనమే తీసేసుకోవాలి అని చెప్పడము, ఇలా ధ్యాన ప్రచారాలకు వెళ్తూ ఒక ధ్యాన ప్రచారానికి వెళ్ళడము, ఇలా ఉండడం జరుగుతుంది. మరి ప్రొద్దుటూరులో 108/108 పిరమిడ్ కట్టడం జరిగింది. అక్కడ కూడా ప్రతి ఆదివారము క్లాసెస్ జరగడము, అక్కడ అక్కడే ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతి ఆదివారం క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. మరి ఒక 3 years నుండి ప్రతి దసరాకు కూడా, దసరా సంబరాలని 3 days ప్రోగ్రామ్స్ జరుగుతాయి. మరి ఈ ఈ ఇయర్ కూడా సెప్టెంబర్ 27, 28, 29 కూడా ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఎంతో మంది సీనియర్ మాస్టర్స్, పత్రి మేడం వీళ్ళందరూ కూడా వస్తారు. మరి ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. శైలజ మేడం, రాజమండ్రి శైలజ మేడం గారు కూడా అప్పుడు మేడమ్స్ వచ్చారు. మరి అలాగే మనలో ఉన్న ఈ స్త్రీ చైతన్యాన్ని మేల్కొల్పుకుంటూ మనం ఎంతో అద్భుతంగా ఎదుగుతూ సాధనలు చేస్తూ ఎంతో మంది స్త్రీమూర్తులను మేల్ మేల్కొల్పు మేల్కొల్పుతూ ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఇంకా ధ్యానం ధ్యానం చేస్తూ మన చైతన్యాన్ని పెంచుకుంటూ ఆ మనం ఉండాలి. మరి మేడం మేడం మరి ఏదన్నా డౌట్స్ ఉంటే అడగండి మేడం. 10 నిమిషాలు ధ్యానం చేయించండి మేడం. 10 నిమిషాలు మీకు ధ్యానం మేడం. చేయించండి. నాకెందుకో ఈరోజు ఎందుకో కొంచెము ఎనర్జీ ఎక్కువగా ఉంది. అవును, కనబడుతుంది. అర్థం కాలేదు అసలు. ఫుల్ నా ఎనర్జీ, బాడీ అంతా కూడా ఫుల్ ఎనర్జీతో ఉంది. కానీ నోట్లో నుండి మాట రావాలంటే రావడం లేదు. లైవ్ లో 3-4 hours కూడా నేను చెప్పేదాన్ని. ఇప్పుడు ఎందుకు నాకు రావడం లేదు, క్లాస్ నాకు అర్థం కావడం లేదు. మరి కళ్ళు మూసుకొని ఒక్క 10 minutes మెడిటేషన్ 10 చేద్దాం. నిమిషాలు చేయించండి. మరి కాళ్ళు రెండు కట్టేసుకొని చేతులు రెండు కట్టి మన 2 కళ్ళు మూసుకున్నాము. మన 2 కళ్ళ ఎదురుగా ఏం కనిపిస్తుందో దాన్ని గమనిద్దాం మాస్టర్స్. ఆలోచనలు వస్తే అది మన లోపల జరిగే, సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిద్దాం. మరి హై ఎనర్జీస్ వస్తున్నాయి. ఎనర్జీస్ తో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. సీతమ్మ యొక్క శక్తి చైతన్యంతో కనెక్ట్ అవుదాం.
ఓకే మేడం. కళ్ళ మీద చేతులు పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా కళ్ళు తెరుస్తూ మన చేతులకి తెలుస్తుంది. ఒక్కసారి మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పత్రి మేడంకి మరి ఒక 10 మినిట్స్ ఉంది మేడం. గ్రాటిట్యూడ్ గురించి చెప్తా. మరి మనము ప్రతిరోజు కూడా ఉదయం నాకు ఆ ఎనర్జీస్ ఎక్కువ రావడం వల్ల నా గొంతు బయటికి రావడం లేదు మేడం. మెడిటేషన్లో ఎప్పుడైతే కూర్చున్నానో నా లోపలికి ఒక పైపు పెట్టి కొడితే ఎనర్జీస్ ఎట్లా వస్తాయో అలా నా లోపలికి వెళ్తున్నాయి. నాకేం అర్థం కాలేదు అసలు ఎందుకు నాకు క్లాస్ రావడం లేదని. మరి మెడిటేషన్లో కూర్చుంటూనే మళ్ళీ స్టార్ట్ అయింది ఆ ఎనర్జీని లోపలికి తీసుకోవడం. మరి మనము మనకున్న దాని పట్ల ప్రతిరోజు మనం గ్రాటిట్యూడ్ తెలియజేసుకోవడం వల్ల మనకు రావాల్సినవన్నీ కూడా యూనివర్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతిరోజు మనము నిద్ర లేస్తూనే మరి ప్రకృతి మాతకు, గోమాతకు, యూనివర్సిటీకి థ్యాంక్స్ చెప్తున్నాం. అవకాశం ఉంటే బయటికి వెళ్ళి 2 చేతులు చాపి మరి గ్రాటిట్యూడ్ తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా నేను చేసేది ఇది. అలాగే మనం పడుకున్న బెడ్ హాయిగా ఈ రోజంతా హాయిగా ప్రశాంతంగా నిద్రపోయినందుకు బెడ్కు మరి ఆ అక్కడ ఉన్న వీటన్నిటికీ మనం మంచానికి మరి ఏసీలకు వీటన్నిటికీ ప్రతిరోజు నేను 3 ఇయర్స్ అయింది, 4 ఇయర్స్ అయింది గ్రాటిట్యూడ్ తెలుపుకోవడము. మరి గ్రాటిట్యూడ్ తెలుపుకోవడం ద్వారా మనకు ఎన్ని రావాలన్నా అన్ని మనకు అందుతూనే ఉంటాయి యూనివర్స్ ద్వారా. ప్రతి ఒక్క దాని పట్ల కూడా నిద్ర లేస్తూనే ప్రతి ఒక్క దాని పట్ల మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. మరి కృతజ్ఞత ప్రతి ఒక్క దాని పట్ల, మన తల్లిదండ్రుల పట్ల, మన గురువుల పట్ల, మరి మనం జన్మ తీసుకున్నప్పటి నుండి మనకు భౌతికమైన జ్ఞానాన్ని నేర్పించిన వాళ్ళు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్పించిన గురువులకు గ్రాటిట్యూడ్ తెలుసుకోవడం వల్ల ఆ మనం ఎన్నో జన్మలలో చేసిన కర్మలకు వీటి గురించి మనం ప్రతిరోజు ఏ రోజు చేసిన కర్మలు గుర్తు చేసుకొని నా ఉదయం నుండి నైట్ వరకు నేను ఎవరిని ఇబ్బంది పెట్టినా, నా ద్వారా ఎవరు ఇబ్బంది పడినారు, ఎవరిని నేను తిట్టుకున్నాను, వాళ్ళందరినీ ప్రతిరోజు గుర్తు చేసుకొని మరి వాళ్ళందరికీ క్షమాపణ చెప్పుకుందాము. అలాగే ప్రతి ఒక్క దాని పట్ల మనం చేసే వంట మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం వంట చేసేటప్పుడు మనం ఎలా వంట చేయాలి అనే దాన్ని బట్టి నేను తెలుసుకున్నది ఏంటంటే, ఫస్ట్ లో వంట చేసేటప్పుడు వాళ్ళని వీళ్ళని గుర్తు చేసుకొని మనం ముందు ఎప్పుడో గతంలో గొడవ పడినవి ఇవన్నీ గుర్తు చేసుకొని వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ వంట చేసేదాన్ని. అప్పుడు వంట అంత బాగుండేది కాదు. ఎప్పుడైతే నాకు ఈ జ్ఞానం తెలిసిందో, ఈ జ్ఞానం మరి మనం ప్రశాంతంగా వంట చేయాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి, ఆహారం తీసుకున్న వాళ్ళందరని ఎంతో ప్రేమ భావంతో ఇష్టంగా ఎలా అయితే వంట చేసినప్పుడు అప్పుడు మార్పు రావడం జరిగింది. తీసుకోవడం ద్వారా, ఆ ఫుడ్ తీసుకోవడం ద్వారా మరి వంటింట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుకు ఆ వస్తువుని ఇచ్చిన ప్రకృతి మాత కావచ్చు, భూమాత కానీ ప్రతిరోజు గ్రాటిట్యూడ్ తెలియజేసుకోవడము, ఇలా ఇలా నా జీవితాన్ని నేను అద్భుతంగా జీవిస్తున్నాను. మరి వాటరు మాకు ఇక్కడ ప్రొద్దుటూరులో కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది. నేను ప్రతిరోజు గంగామాతకు గ్రాటిట్యూడ్ తెలుపుకోవడం ద్వారా వాటర్ ఎవరికి రాకపోయినా కూడా ప్రతిరోజు మా ఇంట్లో వాటర్ ఉంటాయండి. ప్రతిరోజు నేను చాలా వరకు గమనించాను. మరి ఏదో ఒక విధంగా ఏదో ఒక టైంలో వాటర్ వచ్చినప్పుడు మెలకువ రావడము, అవి పట్టుకోవడము, చాలా మంది వాటర్ సరిగా రాలేదు అని చెప్పి ఇబ్బంది పడుతుంటారు. మాకైతే ఎప్పుడూ అలా జరగలేదు. నేను ఎప్పుడైతే ఈ గంగామాతకు గ్రాటిట్యూడ్ తెలియజేసుకోవడం ద్వారా మరి ఇవన్నీ కూడా నేను ఈ ధ్యానం ద్వారానే తెలుసుకొని ఆచరించడం జరిగింది ప్రతి ఒక్కరి ద్వారా కూడా. మరి ఈ క్లోజ్ చేద్దాం మేడం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరి రాజమండ్రి శైలజ మేడంకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్కి, పత్రిజీ మహిళా చైతన్య గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి, పత్రి మేడంకి
మరి అందరికీ వేల వేల కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఎందుకో నాకు ఈరోజు క్లాస్ రాలేదు. ఇది ఎందువల్ల నాకు తెలియదు. అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ తెలియజేసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మనసు